నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులను ప్రజలకు కల్పిస్తున్నారు. అయితే ఫేస్ యాప్ ద్వారా హాజరు తీసుకోవడం వల్ల శ్రామికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రూప్ ఫోటో ద్వారా హాజరు సులభంగా నమోదవుతుండగా ఇప్పుడు 5 కిలోమీటర్ల దూరం పని కోసం వచ్చిన శ్రామికులు ఎండా నిరాశ కారణంగా తిరిగి వెళ్తున్నారని సోషల్ వర్కర్ నాగరాజు రాయలసీమ జాతీయ అధ్యక్షుడు అంకన్న తెలిపారు. మీ ప్రాబ్లమ్స్ ఎన్ఆర్ చేసే పాపం ఫోటో రిజిస్టర్ చేసుకుంటాం. అది ఎప్పుడో చేసింటాం మనం పాతది. ఇప్పుడు నేను ఎప్పుడు 9th అడుగుతాం కదా అడుగుతాడు మంది ప్రజెంట్ 30 మంది ప్రజెంట్ పెట్టున్నారు. 100 మంది 70% ఇంటికి పోతున్నారు. ఎంతసేపు ఇద్దరు ముగ్గురు దాంట్లో వేసుకోమన్నారు. భాగ్యులు ప్రజలకు చెప్పొచ్చడం ఎంత చెప్తారు టెక్నికల్ సమస్యల వల్ల లేబరు అంటే మనకు శ్రామికులు ఎక్కువ మంది హాజరైనా కూడా కొంతమంది ఫేసులు తీసుకోవట్లేదు. అది టెక్నికల్ ప్రాబ్లం నడుస్తుంది. సో దానికి ఏం సొల్యూషన్ అనేది ఇప్పుడు మీరు మెమరాండం ఇచ్చినారు కాబట్టి మేము దీనిపైన పై అధికారులకు కవరింగ్ లెటర్ పెట్టేసి పంపిస్తాము. వాళ్ళు తదుపరి చర్యలు ఏం తీసుకుంటే దాన్ని మేము మీకు కమ్యూనికేట్ చేస్తాం. మేడం ఇవి మేడం పని ఒక మన మండలం ఒకటే కాదు, స్టేట్ వైడ్ ఉంది, దేశమంతా ఉంది. కాబట్టి ఇది మనకొక్కరికే వచ్చిన ప్రాబ్లం కాదు. ఎందుకంటే మన దగ్గర లేబర్ కొంచెం ఎక్కువ మంది శ్రామికులు వస్తున్నారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏందనేది వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో అదే ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చినారు కాబట్టి మాకు కూడా బలం ఉంటుంది అడగడానికి. మేము సార్కి లెటర్ ఫార్వర్డ్ చేస్తాము. చేసి వాళ్ళు ఏమి చెప్పినా కానీ ఆ విషయాన్ని మీకు తెలిసేయాలి. అదే మేడం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అది చెప్తున్నారు. ఎండిఓ గారు కూడా అదే మేడం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కంప్లైంట్ ఉందని మనం ఊరుకుండడం బాగుంది. కాబట్టి ఊరుకుండడం మంచిది. మా చర్యలు ఎంతవరకు అంటే మేము ఇప్పుడు వేసాపు రాలేదంటే 70 మందికి ప్రజెంట్ వాళ్ళేది మేడం. ఒక శనివారం శుక్రవారం వాళ్ళ పరిస్థితి ఏం చేయగలుగుతాం దాని సొల్యూషన్ మేము అడుగుతాం. ఎందుకంటే మాస్టర్ ఎక్కేటప్పుడు మేము 1 గంట నుంచి పొద్దున 6 గంటలకు పోతున్నాము. 6 నుంచి 1 గంట కూడా రాకుంటే మేము అప్పుడు ఎట్టా ఎంత పెట్టాలి ఎక్కువ చేతిలో వీళ్ళకి మేట్ల చేతిలో ఏం లేదు, ఎంపీ చేతిలో ఏం లేదమ్మా. అది ప్రాబ్లం ఉంది. సో దానికి కరెక్ట్ మేడం. కూలీల పైన ఇప్పుడు అధికారులకు యాప్ లేదు. నడుచుకుంటే దాన్ని మనం అట్లే ఫాలో అవ్వాలి. కానీ మనం డెసిషన్ తీసుకుంటే ప్రాబ్లాలు వస్తున్నాయి కదా మేడం. అదే ప్రాబ్లం